ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు. డబ్ అవును. స్మాషెస్, డైలాగ్స్ చెప్పడమా, డాన్స్ చేయడమా అవునవును. చేస్తుంటారు. బట్ మీరు ఆ వేలో ఎళ్ళకుండా ఈ వేలో ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌కెందుకొచ్చారు? నేనెందుకు వెళ్ళానంటే దీనికి చాలా పెద్ద కథ ఉంది అసలు చెప్పాలంటే. అందరూ బానే ఉన్నారు స్పోర్టివ్‌గా గట్టిగానే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా. అయితే జిమ్ కోచ్ అన్నారు కదా! ఇప్పుడు చాలా మంది ఫీమేల్స్ ఏంటంటే జిమ్ చేయరు. కంపల్సరీ నీడ్ అంటారా ఫీమేల్స్‌కి ఎవరికైనా ఫిట్‌నెస్ అనేది? సో నార్మల్‌గా ఇప్పుడు చాలా మంది లేడీస్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడితే పీసీఓడీ ప్రాబ్లమ్స్ కూడా యెస్. క్యూర్ అవుతాయని విన్నాను. దాని గురించి చెప్పండి మాకు. ఇప్పుడు చాలా మందికి బాయ్స్‌కి ఏంటంటే ఎక్కువ హెవీ జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని వింటుంటాము. గర్ల్స్‌కి అలా ఏమైనా వస్తదా? ఇప్పుడు వన్స్ ఒకసారి జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేస్తే లావు అయితారంట. ఇంకొకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్య కాలంలో చాలా మంది పిచ్చి పిచ్చి బట్టలేసుకొని గూడా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఈ96 టీవీ. నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చీరలు కట్టుకొని సోకులు పడి రీల్స్ చేస్తుంటారు. బట్ తను మాత్రం ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో చాలా చక్కగా మనకి ఇన్ఫర్మేషన్‌ని ఇస్తూ ఉంటుందనమాట. అదొకటే కాదు మిగిలినవి కూడా సజెస్ట్ చేస్తుంటుంది. అంటే తన వీడియోస్ వల్ల సొసైటీకి ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. అన్‌యూజ్ అయితే లేదు కాబట్టి. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ సౌజీ పిల్ల. సో హలో అండి. ఎలా ఉన్నారు? హాయ్ అండి. బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఈ సౌజీ పిల్ల ఏంటి? అర్థం కాలేదు నాకు. అది మీ పేరా? ఇంటి పేరా? లేదంటే మీరే పెట్టుకున్నారా? నా పేరు సౌజన్య. నేను సౌజు పిల్ల అని పెట్టేసుకున్నాను. సౌజీ పిల్ల అని మీరే పెట్టేసుకున్నారు. ఈ పిల్ల అనేది మీది తెలంగాణనేనా? అవునవును. తెలంగాణ. ఓహో! తెలంగాణలో ఎక్కువ పిల్ల అని వాడతారు గదా! సో, ఆ పిల్లని పెట్టుకున్నారు గదా మీరు? అవునవును. యెస్. బేసిక్‌గా ఏం చేస్తుంటారు మీరు? నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రెజెంట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వర్క్ చేస్తున్నాను స్పోర్ట్స్ టీచర్‌గా. అవునా! హ్మ్. నేనింకే ఇంటరో, డిగ్రీయో చదువుతున్నారనుకున్నాను. సీరియస్‌లీ మీరు టీచరా? యెస్. 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. ఏంటి మీకు పెళ్లి గూడా అయిపోయిందా? లేదు లేదు ఓహ్! అవ్వలేదు. పెళ్లవ్వలేదు. బట్ ఎంత మీ ఏజ్? 25. 7 ఇయర్స్ నుంచంటే ఆల్మోస్ట్ ఒక 15 అరే! మనం సర్దుకోవాలిరా సంచులు. షేమ్‌లెస్ మనమైతే. 15 ఇయర్స్ నుంచి వర్క్ జేస్తున్నారా? 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే. అంటే మీకు 15 ఏజ్ ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 18, 18. సో 18, 19 నుంచి. అవునా? అసలు ఎలా పాసిబుల్ అయింది? ఎలా అసలు మీ జర్నీ ఏంటి? అది ఇంటర్ అయిన తర్వాత నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ బేసికే నాది. ఓకే. సో, ఇంటర్ తర్వాత నుంచి ఇంకా నేను స్కూల్‌లో జాయిన్ అయ్యాను అప్పుడే. హ్మ్. అది ఇంటర్ చేస్తూ ఇటు జాబ్ చేశాను. ఓకే. సెల్ఫ్‌గా మళ్ళీ డిగ్రీ కూడా సేమ్. డిగ్రీ ఇంకా నేను జస్ట్ నార్మల్ ఎగ్జామ్స్ రాసాను. హ్మ్. కా అది డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తూ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. లాస్ట్ ఇప్పుడు 6, 7 మంత్స్ నుంచి ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. ఎలా ఉంటుంది సాలరీ పేయింగ్ అక్కడ? బానే ఉంటుంది. 30+ ఉంటుంది. ఓకే. మళ్ళీ అంటే జిమ్ కోచ్ టైమింగ్స్ తక్కువుంటుంది. ఇంటర్నేషనల్ అంటే టైమింగ్స్ తక్కువుంటుంది. నార్మల్ స్కూల్స్ అయితే ఎక్కువుంటుంది. ఓకే. సో, జిమ్ కోచ్ అని కూడా విన్నాను. ఇదేంటి? అవునవును. ఎలా అది పాసిబుల్ ఇవన్నీ? స్పోర్ట్స్ కాబట్టి నార్మల్‌గా ఈక్వలే ఉంటుంది. జస్ట్ నేమ్స్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. హ్మ్. సో, అది నాకు 3:00కి స్కూల్ అయిపోతుంది. 2:30కి అయిపోతుంది స్కూల్. హ్మ్. తర్వాత ఇంకా నేను 3:30 వరకు ఇంటికొచ్చేస్తాను. 4:30 నుంచి 8:30 వరకు జిమ్‌కెళ్ళిపోతాను. ఓకే. సో, ఎవ్రీ డే జిమ్‌కెళ్తారా? మళ్ళీ ఎవ్రీడే. వీకెండ్స్ ఏమైనా డుమ్మా సండే కొట్టేస్తారా? ఓన్లీ సండే. ఎవ్రీడే వెళ్తాను సండే ఖచ్చితంగా. రెస్ట్. సండే. ఓకే. సండే కూడా సాటర్‌డే నైట్ ఇంటికి వెళ్ళేదుంటే మాది నిజామాబాద్. హ్మ్. అవును. ఇంటికి వెళ్ళేదుంటే నైట్ సాటర్‌డే వెళ్ళి మళ్ళీ సండే నైట్ వచ్చేస్తాను. హ్మ్. మళ్ళీ మండే స్కూలు, జిమ్ 2 కాబట్టి. హ్మ్. అప్పుడు నిజామాబాద్ ఎళ్లి ట్రాక్టర్ తోలుతారు గదా మీరక్కడ? ఎక్కడ డా నేర్చుకున్నారు? ఇదెక్కడ డాడీ నేర్చుకున్నారు? డాడీ డ్యాడీని సపోర్ట్ చాలా. హ్మ్. ఎన్ని ఎకరాలుంది మీకు పొలము? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయితే చాలా బానే ఉంటుంది. డాడీ సపోర్ట్. నేను ఇక్కడి వరకు రావడానికి డాడీ సపోర్ట్. హ్మ్. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ తీయమని ఎవరు చెప్పారు? నాకసలు అది అది ఎలా ఎలా ఇంట్రెస్టే లేదు. నాకు నచ్చదు కూడా. హ్మ్. బట్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఓహ్! అవునా? సో, నన్ను కంగ్రాట్స్. చేసుకునే తను ఫోర్స్ అని కాదు సపోర్ట్ చేశారు. ఆ! చెయ్యు పర్వాలేదులే ఇంకొకరి గురించి నీకెందుకు అన్నట్టు తను చెప్తే నేను స్టార్ట్ చేశా. ఓకే. దానికి తను చెప్పిన తర్వాత మళ్ళీ నేను మా బాబాయ్‌తో సజెషన్ తీసుకుంటాను. హ్మ్. మా బాబాయ్ అంటే నాకంటే చిన్నోడే. ఓకే. గణేష్ తన నేమ్.
ఏదైనా తనకు ఖచ్చితంగా కనుక్కుంటాను నేను ఫస్ట్. హ్మ్. కనుక్కున్న తర్వాత పోస్ట్ చేస్తారు. తను బట్ చెప్పారు. ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు. డబ్ అవునవును. స్మాషెస్, డైలాగ్స్ చెప్పడమా, డాన్స్ చేయడమా అవునవును. చేస్తుంటారు. బట్ మీరు ఆ వేలో ఎళ్ళకుండా ఈ వేలో ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌కెందుకొచ్చారు? అంటే నేనెందుకు వెళ్ళానంటే దీనికి చాలా పెద్ద కథ ఉంది అసలు చెప్పాలంటే. చెప్పండి పర్లేదు నేను ఏంటో? ఫస్ట్ యూకే ప్రాసెస్ చేశాను. హ్మ్. యూకే వెళ్దామని మాస్టర్స్ కోసం. ఓకే. అక్కడ అది క్యాన్సెల్ అయిపోయింది. అది నేనే క్యాన్సెల్ చేసుకున్నాను. డ్యాడీ అక్కడ అసలు వర్క్ ఏం దొరకట్లేదంట. మన వాళ్ళే వెళ్లి ఉండిపోయారు కదా! సో, వద్దులే అని చెప్పారు. నేను దానికింకా వద్దులే అన్నట్టు వాళ్ళతోని సైడ్ అయిపోయాను. తర్వాత హ్మ్. మళ్ళీ రీసెంట్‌గా నేను గ్లోబల్‌కిచ్చాను ఇక్కడ మాసబ్ ట్యాంక్ దగ్గర. హ్మ్. తనకు 2,00,000 ఇచ్చా నేను. హ్మ్. స్టిల్ ఇప్పటికి తన మీద కేస్ నడుస్తుంది. ఎందుకని 2,00,000 ఇచ్చారు? కన్సల్టెన్సీ కదా! మనం వెళ్ళేది ఓకే. కన్సల్టెన్సీ త్రూ. ఆ! సో, ఫస్ట్ 2,00,000 ఇస్తే బావుంటది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామని చెప్పారు. హ్మ్. నేను అసలు ఎవరిని నమ్మను. బట్ తనని నమ్మాను. ఓకే. నమ్మిన తర్వాత 2,00,000 ఇచ్చేసాను. డ్యాడీ వచ్చారు. డ్యాడీ, మామయ్య కూడా వచ్చారు. హ్మ్. డ్యాడీ, మామయ్య అక్కడి ఇంటి నుంచి వచ్చి మాట్లాడి వెళ్లారు. హ్మ్. సరేలే మీ ఇష్టమే మా ఇష్టం. మా డ్యాడీ నా మాట ఎప్పుడు కాదని చెప్పారసలు. హ్మ్. నేను ఏది చెప్పినా ఓకే అనే చెప్తారు. హ్మ్. వద్దు చెయ్యకు పప్పీ. నా పేరు పెట్టి కూడా ఎప్పుడు పిలవరు నన్ను. ఓకే. పప్పీ అనే అంటారు. హ్మ్. సో, అక్కడ నేను రికార్డ్ చేస్తా ఉంటే తనకు వినిపిస్తుంది. హ్మ్. కాల్ రికార్డింగ్ అన్నట్టు తనకినిపిస్తుంది. హ్మ్. అయితే కాల్ రికార్డింగ్ ఎందుకు చేస్తున్నావు? తను ముస్లిం. ఓకే. కాల్ రిక్ ఎవరైతే ఆ! అమౌంట్ ఇచ్చారో వాళ్ళు. కన్సల్టెంట్స్ వాళ్ళు ముస్లిం. హ్మ్. సో, ఎందుకు కాల్ రికార్డ్ చేస్తున్నారు మీరు? నా మీద నమ్మకం లేదా అన్నట్టు చెప్పారు. హ్మ్. అయినా అది నా సేఫ్టీ కోసం బెటర్ అన్నట్టు నేను అన్ని కాల్ రికార్డింగ్ చేసుకున్నాను. హ్మ్. సో, ఎన్ని సార్లు కాల్ చేసినా తను అదే మాట చెప్తున్నారు. నాకెందుకు చేస్తున్నారు? నమ్మకం లేదా? అమౌంట్ తీసుకెళ్ళండి. హ్మ్. అలా చెప్పేసరికి ఇంకా నేను నమ్మేసాను. ఇలా చెప్తున్నారు గదా! హ్మ్. అయినా సేఫ్టీకి బావుంటదన్నట్టు ఓకే. నేనింకా నేను అంటే మా పెద్దక్క హస్బెండ్. హ్మ్. తన దగ్గర నుంచి సజెషన్ తీసుకున్నా. ఇలా వస్తుంది అంటే, సరేలే నువ్వు ఇలా దీన్ని ఇలా అంటే తను చెప్పారు. సెట్టింగ్ ఇలా చేసుకో. వాళ్ళకేం వినిపించదులే అని చెప్పారు. ఓకే. సో, ఆ వీడియో నేనలా తీసి ఇంకా ఇంకొకరికి కూడా యూజ్ అవుతదన్నట్టు అది నేను ఇన్‌స్టాలో పెట్టాను. ఓకే. దాంతో వైరల్ అయ్యిందింకా అది. ఓకే. సో, అలా స్టార్ట్ అయిందనమాట ఇన్ఫర్మేటివ్ వీడియోస్. హ్మ్. చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియక చాలా అది స్ట్రగుల్ అయితే పడుతుంటారు. చాలా అవసరం అసలు. అవును. అండ్ ఇంకొకటి అది తనకి 2,00,000 ఇచ్చా అన్నారు కదా! అది ఎంత అవును. వరకొచ్చిందిప్పుడు? అదేం లేదింకా. అది ముందు తను హర్యానా సంథింగ్ వేరే స్టేట్‌లో కూడా అంతే చేశాడు తను. హ్మ్. సో, తనది ఆల్రెడీ న్యూస్ ఉంది. మన గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తే వస్తుంది తన నేము. హ్మ్. అది మేము చూసుకోకుండా ఇంకా గ్లోబల్ అంటే అది ఇంకా పెద్ద కంపెనీ ఇంకా. హ్మ్. సో, ఆ కన్సల్టెన్సీ‌ని నమ్మి మేమెళ్ళిపోయాము. ఓకే. అది కూడా నేను ఇన్‌స్టాలోనే చూసా గ్లోబల్. ఓకే. ఎలా మరిప్పుడు దాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు? నేనొక్కదాన్నే కాదు నాతో పాటు 4, 5 మెంబర్స్ ఉన్నారు. హ్మ్. ఆ 4, 5 మెంబర్స్ ఇంకా నేను 2,00,000 ఇచ్చాను. హ్మ్. సేమ్ అత్తాపూర్‌లో 271 పిల్లర్ దగ్గర వాళ్ళు ముస్లిమ్సే. హ్మ్. తను ఇచ్చారు. తను 6,00,000 ఇచ్చారు. అమ్మా! ఇంత స్కామ్‌లా? చాలా. ఇంకా వాళ్ళ హస్బెండ్‌కి లెగ్ మొత్తం ఇంజ్యూర్ అయింది. తనకు 4,00,000 అయింది. హ్మ్. తను ఇంకా కెనడా వెళ్లి సంపాదించుకుంటాడు కదా! సెట్ అయిపోతాం అన్నట్టు ఆలోచించి, ఆ అమౌంట్ ఇతనికి పే చేసి తన లెగ్ సర్జరీ. హ్మ్. ముగ్గురు పిల్లలనుకుంటా హ్మ్. తనకు. 6,00,000 పే చేసిన తనకు ముగ్గురు పిల్లలు. హ్మ్. ఆ ముగ్గురు పిల్లల స్టడీ ఆపేసింది అమ్మ. ఓరి ఈయన నాయనా! వెళ్తాడు కదా! వెళ్ళిన తర్వాత మనం సెట్ అయితాము. హ్మ్. అప్పుడు మంచి స్కూల్‌లో సెట్ చేసి అయిపోవచ్చులే అన్నట్టు. హ్మ్. మంచి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉన్నారు పిల్లలు. హ్మ్. సాలిటార్ స్కూల్‌లో. సాలిటార్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇతను వెళ్తాడు అని ఈయన మాటలు నమ్మి ఆ పిల్లల స్టడీ కూడా వేస్ట్ అయిపోయింది. అసలు 2 ఇయర్స్. ఇలాంటోళ్ళని మరి మీకింత నాలెడ్జ్ ఉంది, ఇంత తెలివితేటలున్నాయి. మరి మీరెలా ఎళ్లి బోల్తా పడ్డారక్కడ అదే కదా కెనడాలో? నేను చేసిన పెద్ద మిస్టేక్. హ్మ్. ఫస్ట్ మిస్టేక్ అంటే అదే. హ్మ్. అయ్యయ్యో! ఇప్పటికి మా డ్యాడీ ఇలా చేశావని ఒక్క మాట చెప్పలేదు. ఈవెన్ మా మామయ్య కూడా చెప్పలేదు. హ్మ్. మా మామయ్య అయినా మా డ్యాడీ అయినా నన్ను పప్పీ అని పిలుస్తాడు గానీ, మా మామయ్య బేటా అని పిలుస్తాడు. అసలు నా పేరు పెట్టే పిలవడు. హ్మ్. చాలా చూసుకుంటారు. ఓకే. ఇంకా ఫ్యామిలీ వాళ్ళేం చేస్తుంటారు? డ్యాడీ అయితే పౌల్ట్రీ బిజినెస్ ఉంది హ్మ్. మాకు. హ్మ్. డ్యాడీ అది చూసుకుంటారు. 2 ఇయర్స్ బ్యాక్ మా చిన్న తమ్ముడికి లెగ్ ఇంజ్యూర్ అయింది. హ్మ్. ఇది మొత్తం రాడే ఉంది తనకి. ఓకే. స్టిల్. హ్మ్. అసలు నడవడు అని చెప్తున్నారు డాక్టర్స్. ఓకే. నడవలేడు. 6 మంత్స్ వరకు బెడ్ రెస్ట్ అని చెప్పారు. హ్మ్. అది మా తమ్ముడికి చెప్పలేదు మేము. కానీ తను తెలుసుకున్నాడు. హ్మ్. తెలుసుకొని నేనెందుకు నడవను అని వితిన్ 3 మంత్స్‌లో నడిచేసిండు. హ్మ్. అందరూ బానే ఉన్నారు స్పోర్టివ్‌గా గట్టిగానే ఫ్యామిలీ అంతా. డ్యాడీ సపోర్ట్. ఓకే. సో, అంటే మీరు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రావడానికంటే రీజన్ కోచింగ్ అదేనా? అదే స్పోర్ట్సే. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్కూల్‌లో జాయిన్ అవ్వడం ఇదంతా ఎలా జరిగింది?
అక్కడ నుంచి నేను డైరెక్ట్ అంటే నాకు మెదక్లో ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళు నాకు గైడ్ చేశారు ఇలా. మా హ్మ్. బీపెడ్ గ్రూప్‌లో ఇలా మెసేజ్ వచ్చింది వెళ్ళు అంటే నేను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి వచ్చాను. హ్మ్. ఇక్కడికొచ్చి శ్రీ చైతన్య స్కూల్‌లో చేశాను నేను 2 ఇయర్స్. హ్మ్. రీసెంట్‌గా మానేసా అక్కడ నేను. ఓకే. హెల్త్ ఇష్యూ ఉంది అని మానేశాను అక్కడ నేను. హ్మ్. మానేసిన తర్వాత నాకు అక్కడ ఈ స్కూల్‌లో ఆపర్చునిటీ వస్తే అక్కడికెళ్ళాను. హ్మ్. నేను అంటే ఈవెన్ ఏమేమి నేర్పించాలక్కడ వాళ్ళకి ప్రతి స్పోర్ట్స్‌లో? ఒక్క గేమ్ నేర్పిస్తాను. ఓకే. ప్రీవియస్ స్కూల్‌లో 18 మెంబర్స్‌ని నేను స్టేట్ లెవెల్ ఆడిచ్చాను. ఒక అమ్మాయి నేషనల్స్ ఆడింది. ఆహా! రగ్బీ. ఆ! అంటే అందులో యుద్ధాలుంటాయి అన్నట్టే ఇంకా. ఎక్కడ నేర్చుకున్నారు మీరివన్నీ? నాకు నేను స్కూల్‌లో ఉన్నప్పుడు స్వప్న అని పీటీ మేడం ఉండేది మాకు. హ్మ్. తను మా మదర్ ప్లేస్ నాకెలానో తన ప్లేస్ కూడా అలానే నాకు. హ్మ్. చాలా బాగా గైడ్ చేస్తది. హ్మ్. ఈవెన్ ఇప్పటికి కూడా నాకు ఏ డౌట్ ఉన్నా నేను ఏ టైం చూడను. హ్మ్. డౌట్ ఉందంటే తనకు కాల్ చేస్తాను. ఏ నైట్ అయినా తను లిఫ్ట్ చేసి నా డౌట్స్‌ని క్లియర్ చేస్తుంది. అసలు ఇన్ని గేమ్స్ ఎలా నేర్చుకోవడం? పైగా తన దగ్గర గర్ల్స్‌కి నుంచే. చాలా టఫ్ అసలు నేర్చుకోరు. 1, 2 ఆడడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంటారు. బట్ నేను పైగా ఈవెన్ నేర్చుకొని పిల్లలకి నేర్పించడం అంటే చాలా టఫ్. అదైతే దీని కష్టం. వెనకాల చాలా హార్డ్ వర్కే ఉండాలి. సో, దాని గురించి ఏం చెప్తారు? మా డ్యాడీ సపోర్ట్‌ది ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ పేరెంట్స్ యాక్సెప్ట్ చెయ్యరు. హ్మ్. నువ్వు అమ్మాయి వెళ్ళకు ఎందుకు అని చెప్తారు. హ్మ్. కానీ మా డ్యాడీ నీ ఇష్టం ఉన్నది చెయ్యి. బట్ నా పరువు వెళ్ళకుండా చూడు అని చూస్తారు. ఈవెన్ నేను డ్యాడీకి అంటే మా అక్కది లవ్ మ్యారేజ్. ఓకే. అక్కది లవ్ మ్యారేజ్ అయితే నేనింకా ఈవెన్ మా ఫ్యామిలీలో చాలా మంది చెప్పారు. హ్మ్. మీ తనకంటే పెద్ద అమ్మాయిని ఇలా చేసుకుంది. ఇంకా నువ్వు ఇది కూడా చేస్తే ఎలా? ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసేయి అని. ఓకే. ఇది జరిగి 7, 8 ఇయర్స్ అవుతుంది. హ్మ్. అప్పుడే జరిగింది. నేను 10థ్ ఉన్నా అప్పుడు. హ్మ్. నేను క్లాస్ టాపర్. ఆహా! అది నాకు తెలియకుండా కవర్ చేశారు. బట్ అది పేపర్‌లో న్యూస్ వచ్చింది. అది నేను చదివేశాను. ఓకే. దానివల్ల చాలా డిస్టర్బ్ అయినా. అయినా నేనున్నాను. అక్క ఉందిలే అనుకుంటూ డ్యాడీకి డైలీ కాల్ చేశారు నాకు. హ్మ్. అయినా అది ఇంకా అలా ఉంటుంది కదా! అక్క ఇలా అయ్యింది అని. అప్పుడు నాకు 9 జీపీ వచ్చింది 10థ్‌లో. హుహు. అప్పుడు కూడా చాలా ఏడ్చిన. హ్మ్. ఇటు డ్యాడీ వాళ్ళ పరువు అక్క తీసిందని ఒక ఇది. మళ్ళీ అరే! తన వల్ల నేను ఇదై నా స్టడీ ఇది 10థ్ మార్క్స్ ఇంపార్టెంట్ అని అంత ఇదైపోయానప్పుడు. ఓకే. ఇప్పుడంతా ఓకేనా? మాట్లాడుకుంటున్నారా? ఇప్పుడంతా ఓకే. ఇప్పుడు పెద్దబ్బాయి అంటే పెద్ద తమ్ముడు కోసం బాధపడుతున్నా. ఇప్పుడు ఆయనకేమైంది? సేమ్ ఇంకా పెద్దక్క ఎలా చేసిందో వీడలానే. అబ్బాయిలు చేస్తే ఫీల్ అవ్వడం ఏముంది? ఎక్కువ ఎవరేం ఫీల్ అవ్వరే? ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ నుంచే ఇద్దరెళ్తే ఎలా ఉంటది? దట్టు అది మా డ్యాడీ అంటే అసలు మా డ్యాడీ లాగా ఎవరు ఉండరు అని అనుకుంటా నేను. అందుకే అంత నేను ఫ్రీడమ్ నేపాల్ ఇచ్చారు ఎళ్ళా. కాబట్టి 2 అట్లా టైమ్స్ ఎళ్ళాను చేస్తున్నట్టుంది. నేపాల్. ఓకే. 2 టైమ్స్ వెళ్ళా కానీ నేను 2 టైమ్స్ అక్కడ వెళ్లి వచ్చిన తర్వాత చెప్పాను. హ్మ్. నేను నేపాల్ ఎళ్తున్నాను. హ్మ్. వెళ్ళేదుంది. అసలు ఏమి చెప్పను. నేపాల్ అనే కాదు. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళేదున్నా చెప్పను నేను. హ్మ్. ఇంటి నుంచి వచ్చేదున్నా కానీ నేను మిడ్‌నైట్ 1:00 వస్తాను. హ్మ్. "నువ్వు వెళ్ళకు పప్పీ నువ్వు అమ్మాయివి" అని ఇలా ఏం చెప్పరు. ఓకే. "నువ్వే నా ఇంటికి పెద్ద కొడుకువి. నీకిష్టం వచ్చింది చెయ్యి" అని చెప్తాడు. హ్మ్. చాలా సపోర్ట్ డ్యాడీది. ఓకే. ఇప్పుడు మీ పెద్ద తమ్ముడు పెళ్లయిపోయిందా? అసలు తన ఇన్ఫర్మేషన్ లేదు. నాతో మాట్లాడాడు తను. ఎన్ని రోజులైంది ఎళ్ళిపోయి? 1 ఇయర్ అయిపోతుంది. తను ఫస్ట్ దుబాయ్ వెళ్ళిండు. ఏందసలు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇట్లా ఇంట్లోళ్ళకి దుబాయ్ మొత్తం అంటే అంతా డ్యాడీనే పంపించారు. అది నేనే చెప్పాను. హ్మ్. వీడిలా చేస్తున్నాడని తెలిసి నేను పంపించాను. హ్మ్. ఎందుకంటే ఇంకా అక్కడికెళ్ళి అయినా మర్చిపోతాడేమో వర్క్ చేస్తూ అన్నట్టు నేనే డ్యాడీకి చెప్పాను. హ్మ్. సో, పంపించాము. అక్కడ 1 ఇయర్ ఉన్నాడు. 1 ఇయర్, 1 ½ ఇయర్ ఏం ఉన్నాడు. వర్క్ చేసేదక్కడ? అక్కడ ఏం వర్క్ అంటే ఫస్ట్ విజిట్ వీసా వెళ్ళిండు అక్కడ. బాబాయ్‌తో ఓకే. పాటు ఎళ్ళిండు. హ్మ్. అంటే బాబాయ్ అంటే డ్యాడీ ఫ్రెండ్. హ్మ్. తనతో వెళ్ళిండు. అక్కడ వేరే వాళ్ళని డ్యాడీ ఇంకా అప్రోచ్ అవ్వడం ఇలా అలా జరిగి తనని ఏదో వర్క్‌లో పెట్టిచ్చారు. హ్మ్. తర్వాత తను చేసే వర్క్ వేరేది. ఆఫీస్ బాయ్ సంథింగ్ ఏదో అన్నారు తను. హ్మ్. కానీ ఏదో సిమెంట్ మూటలు మోస్తున్నాను ఏదేదో చెప్పి వేరే వాళ్ళకి ఫోన్స్ ఇచ్చి, ఆ వీడియోస్ తీయించి మా డ్యాడీకి పంపించిండు. హ్మ్. నాకింత ఉంది, పౌల్ట్రీ ఉంది. నేను చేసేదే వాళ్ళ కోసం. నా పిల్లలు అక్కడెళ్ళి ఎందుకు కష్టపడడం? నువ్వొచ్చేయి అన్నట్టు వితిన్ 15 డేస్‌లో తమ్ముడిని రప్పించుకున్నాడు హ్మ్. డ్యాడీ. హ్మ్. నేనప్పుడు ఇక్కడే ఉన్నాను. నేనొస్తున్నానని చెప్పి నేనిక్కడి నుంచి ఆ రోజు స్కూల్ కూడా ఉండే నాకు. హ్మ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడి నుంచి నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి తనని తీసుకొచ్చి, ఆ హ్మ్. రోజు నేను లీవ్ పెట్టేశాను. తనతో పాటు ఇంటికెళ్ళాను. హ్మ్. బానే ఉంది. ఒక 3 మంత్స్ బానే ఉంది. హ్మ్. తర్వాత ఇంకా లేదు నేను అమ్మాయిని చేసుకొస్తాను ఇది అదంటే ఇంకా డ్యాడీ ఆ చాలా అమ్మాయి ఏం సఫర్ అయ్యారు. చేస్తది? ఆ అమ్మాయి అంటే మా క్యాస్ట్ కాదు తనది. ఓకే. మీదే క్యాస్ట్? మేము బంజారాస్, లంబాడి. ఓకే. వాళ్ళది? వాళ్ళది నాకంత ఐడియా లేదు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు. ఆ! ఈ
ఇప్పుడు మీరు ఇంత ఎడ్యుకేట్ అయినాక కూడా ఇంకా క్యాస్ట్ ఇవన్నీ చూస్తున్నారా? క్యాస్ట్ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి మనం ఒక్క మమ్మీ డాడీకి పుట్టిన వాళ్ళైతే అలాంటి మిస్టేక్ చెయ్యొద్దు హ్మ్. నేను అనుకుంటాను. అది క్యాస్ట్ అంటే మనం ఇప్పుడు మన మన ఏజ్ వచ్చింది, ఇప్పుడు 18-19 వచ్చిందంటే మనకేం కొమ్ములు రావు కదా. రావు. మరి మమ్మీ డాడీని అయితే ఫాలో అవ్వాల్సిందే. హ్మ్. వాళ్ళ అంటే ఇప్పుడు చాలా మంది అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ అని ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్ చేసుకుంటున్నారు గదా! అందరు వేరు మనం వేరు అన్నట్టు ఉంటా నేను. ఓకే. ఎందుకంటే మమ్మీ డాడీ పరువు పోవద్దు ఫస్ట్. హ్మ్. ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చామంటే ఎన్ని కష్టాలు పడితే వచ్చి ఉంటాం మనం. హ్మ్. ఇప్పుడు 9 చాలా మంత్స్ మంది మమ్మీ పేరెంట్స్ ఊరికనే మోయదు కదా. మోయదు. బట్ చాలా మంది పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు కదా! లవ్ మ్యారేజెస్ చాలా అని. మంది పేరెంట్స్ అదే చెప్తున్నాను కదా, ఈవెన్ మేము ఒప్పుకునే వాళ్ళం. హ్మ్. బట్ నేను చెప్పాను, హ్మ్. నువ్వు మన క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేయరా తీసుకోరా అని నేను చాలా చెప్పాను. హ్మ్. బట్ తను అదర్ క్యాస్ట్, అక్క సేమ్ లవ్ మ్యారేజ్, హ్మ్. వీడు లవ్ మ్యారేజ్. అక్క కూడా సమ్ వేరే క్యాస్ట్. ఎస్, ఓకే. డాడీకి ఎలా ఉంటుంది ఇప్పుడు 10 మందికి వెళ్ళి చెప్పే డాడీ, ఇప్పుడు డాడీ ఎవరికన్నా చెప్తే అరే నీ ఇంట్లోనే ఇలా జరిగిందిరా నువ్వేంటి మాకు చెప్పేది అన్నట్టు ఉంటది కదా. హ్మ్. అలా. సో, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయిందా మీ అన్నయ్య ఎళ్ళిపోయి? తమ్ముడు నాకంటే తమ్ముడు. చిన్నోడు. హ్మ్. మరి ఎక్కడున్నారు? మీరేం సెర్చ్ చేయట్లేదా? ఏది సెర్చ్ చేయట్లేదు. వాడి కోసం చాలా ట్రై చేశాను నేను వాడిని మార్చుకోవడానికి. హ్మ్. చాలా ఎవరు చెప్తే వాళ్ళవి చాలా నమ్మేశాను. ఈ హ్మ్. టెంపుల్‌కెళ్ళు, ఆ టెంపుల్‌కెళ్ళు, ఇక్కడ చూపిచ్చు, అక్కడ చూపిచ్చు అని చాలా నమ్మేశాను. మీకు అమ్మాయి నచ్చలేదా? అంటే ఇప్పుడు అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళ ఇంటికెళ్ళిపోతది. ఇప్పుడు అమ్మాయి అమ్మాయి వచ్చి అసలు మీ 1% కూడా నచ్చలేదు. ఈవెన్ ఆ అమ్మాయి ఇంటికొస్తే నేను అసలు యాక్సెప్టే చెయ్యను. అందుకే తను రావట్లేదు. ఎందుకు? అంటే ఏ విషయంలో? అంటే ఏం నేను క్వాలిటీస్ లేదా? నేను ముందే చెప్పాను. హ్మ్. ఇదంతా అమ్మాయి వాళ్ళ మమ్మీ నడిపిస్తుంది. హ్మ్. ఈవెన్ ఓకే, తనని నేను ఇష్టంతోనే తీసుకొస్తాను. హ్మ్. కానీ తన బిహేవియర్ నాకు నచ్చలేదు. హ్మ్. తను ఫస్ట్ ఎవరి ఏజ్ ఏంటి, ఏంటి అని తను చూసి రెస్పెక్ట్ ఇవ్వదు. ఓకే. నువ్వేంటి నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతది. హ్మ్. ఇప్పటికైనా కానీ ఇప్పుడు వాళ్ళ మమ్మీ సపోర్ట్ ఏందంటే వాళ్ళకంతా ఉంది, నువ్వెళ్లి సెట్ అయిపోతావులే అన్నట్టు. హ్మ్. నేను వాళ్ళ ఇంటికెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను. హ్మ్. మీ అమ్మాయి ఇలా ఉంది. హ్మ్. ఈవెన్ మా తమ్ముడిది కూడా మిస్టేక్ ఉంది. కానీ వాడు అబ్బాయి అన్నట్టు, వాడు అబ్బాయి చేస్తాడు అన్నట్టు చెప్తారు. అయినా వాడు అబ్బాయి చెయ్యాలి అని నేను సపోర్ట్ చెయ్యట్లేదు. కానీ సమాజంలో అబ్బాయికే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. సో మీరు అమ్మాయి కొంచెం టేక్ కేర్ అని కూడా చెప్పా. హ్మ్. కానీ తను ఏది వినకుండా నేను చెప్తున్నాను, ఉంది, అవును అన్నట్టు తలూపుతూ లాస్ట్‌కి తనే దగ్గరుండి చేపిచ్చింది. అమ్మా! తల్లి అంటే అలా ఉండాలసలు. కాదు ఇప్పుడు తన పరువు తను తీసుకుంది అంతే. ఇప్పుడు తను నాకు కనిపించదు కూడా. నా ముందుకు రావడానికి కూడా భయపడుతుంది. అవునా? ఒకే ఊరా ఇద్దరిది? లేదు, మా పక్క విలేజ్ వాళ్ళది. ఓకే. ఇప్పుడు నాకేమనిపిస్తదంటే, ఇప్పుడు మీ అక్క వేరే వాళ్ళని చేసుకుంటే, మీ అక్క వాళ్ళ ఇంటికెళ్ళిపోతది. యెస్. ఇప్పుడు ఒక అమ్మాయి మీ ఇంట్లోకొచ్చినప్పుడు, మీ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా బంజారాలోకి కన్వర్ట్ అయినట్టే కదా! నేను యాక్సెప్ట్ చేయను కదా అది. హ్మ్. ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేశాను. ఓకే. నేను వెళ్లి రిక్వెస్ట్ చేశా వాళ్ళ మమ్మీకి. అంటే ఎందుకు కలిసుండేది వాళ్ళిద్దరు గదా! ఐ కలిసి మీన్ అదే తనకి నచ్చాలి చెప్తున్నాను. గదా! మీ తమ్ముడికి నేను అదే నచ్చాలి గదా! చెప్తున్నాను. ఇప్పుడు నీ ఇష్టంతో ఎళ్ళిపోయావు కదా. హ్మ్. నీ ఇష్టం ఉన్నట్టు తనని పోషించుకో. హ్మ్. నేను ఇంట్లో నుంచి వెళ్ళే ముందే చెప్పాము. హ్మ్. నువ్వు బంజారా అమ్మాయిని తీసుకొస్తే నువ్వు మనతో పాటు ఉండొచ్చు. హ్మ్. లేదు వేరే అమ్మాయిని చేసుకుంటాను అంటే, నువ్వు నీ ఇష్టంతో చేసుకుంటున్నావు ఇప్పుడు కాబట్టి నీ బంజారా అమ్మాయి ఇష్టంతోనే కూడా కష్టాలని కోరుకో. ఓకే. ఇప్పుడు బంజారా అమ్మాయి గూడా సేమ్ అదే క్వాలిటీస్‌తోనుంటే యాక్సెప్ట్ జేస్తారా? అమ్మాయికి మాట, చేస్తాను. మర్యాద లేకపోయినా జేస్తారా? చేస్తాను. చేస్తాను నేను. అదేంటి నాకర్థం ఎందుకంటే మా మమ్మీ నేర్పిచ్చేస్తుంది. మరి ఈ పాపకు గూడా నేర్పించొచ్చు ఈ గదా! పాపకు కూడా నేర్పిచ్చొచ్చు. నేను వెళ్లి ఇంటికెళ్ళి నేను రిక్వెస్ట్ చేసొచ్చాను కదా. ఏమని మీ తమ్ముడిని వదిలేయమనా? మా తమ్ముడిని కాదు, నీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. హ్మ్. మళ్ళీ మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇది, మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇది. హ్మ్. బావుండదు. హ్మ్. మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి జరిగింది. హ్మ్. సో నువ్వు ఇంటికొచ్చినా కానీ నీకు మా ఊర్లో వాల్యూ ఉండదు. హ్మ్. నేను చెప్పి వచ్చాను. అసలు మీరేంటి ఇంత చూస్తే ఇంత సాఫ్ట్‌గా ఉన్నారు. లోపల ఇంత నాటుగా ఉన్నారు. అమ్మో! నాకే నాటుగాని ఏం భయమేస్తుంది. లేదు. ఆ! నేను డ్యాడీ పరువు పోవద్దు ఫస్ట్. నేను హ్మ్. డ్యాడీ కోసం ఏదైనా చేస్తాను. ఒకవేళ మీ లైఫ్‌లోకి ఎవరైనా లవ్ చేస్తున్నానొస్తే యాక్సెప్ట్ చేయరా అసలు ఎట్టి అస్సలు పరిస్థితిలో? చెయ్యను. నాది మ్యారేజ్ ఏంటంటే నాది చిన్నప్పుడే ఫిక్స్ అయింది. మా సొంత మేనత్త కొడుకు తను. హ్మ్. ఇప్పుడు మా పెద్ద తమ్ముడు కూడా అదే చెప్పింది. హ్మ్. మరి నువ్వు బావని వదిలేస్తావా అని. హ్మ్. నువ్వు ఇంటికి ఈ రోజు రా, ఈ రోజే వదిలేస్తా నేను. ఈ ఈవెన్ దో నేను మా డ్యాడీకి కూడా చెప్పా ఇది. ఇదేంది నాకు అర్థం కావట్లేదు. ఇదేం లాజిక్? లాజిక్ అంటే ఇప్పుడు తను నాతో పాటు కంపేర్ చేస్తున్నాడు. హ్మ్. ఇప్పుడు నాకు ఎంగేజ్‌మెంట్ అయింది ఊర్లో కాదు, అందరికీ తెలుసు. హ్మ్. పెళ్లి ఫిక్స్ అయిన విషయం. హ్మ్. సో ఇప్పుడు నువ్వు తనని వదిలేసేయి, హ్మ్. నేనొస్తాను. హ్మ్. సరే వదిలేస్తాను అన్నా. హ్మ్.
అయినా కానీ నేను రానులే, ఈ అమ్మాయి ఉండాలి నాకు. సరే నువ్వు ఇష్టంతో వెళ్ళినావు కదా, నీ ఇష్టంతోనే ఉండు ఇంకా అన్నట్టు వదిలేసా. మీ తమ్ముడికి నచ్చుంటదేమో, ఒకసారి యాక్సెప్ట్ చేసి చూడొచ్చు కదా, ఎందుకు అలాగా మొండిపట్టు? యాక్సెప్ట్ అస్సలు ఎందుకంటే చెయ్యం. వాళ్ళిద్దరు కదా లైఫ్ లాంగ్ ఉండేది. నువ్వు పెళ్లి చేసుకొని మీ బావతో వెళ్ళిపోతావు, తను పాపం ఆమెతో ఉండాలి కదా. ఈవెన్ తను ఇప్పటికీ కూడా అంటే రీసెంట్ గా జరిగింది, రీసెంట్ గా 3 months బ్యాక్ పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు సంథింగ్ ఏదో మెసేజ్ చిన్న తమ్ముడు కూడా పెట్టలేదు. మా అక్క కొడుకు మా దగ్గరే ఉంటాడు, పెద్ద అక్క కొడుకు. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటాడు వాడు, పెద్ద కొడుకు. సో వీడు చెప్పింది చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు వింటాడు, అక్క పెద్ద కొడుకు చెప్పింది పెద్ద తమ్ముడు వింటాడు. సో వీడు మెసేజ్ చేసిండు, మామ ఇలా ఎక్కడున్నావు ఏంటి అని అడుగుతా ఉంటే వాడు ఏం రిప్లై ఇచ్చిండో, అది తను రిప్లై ఇవ్వలేదు, అమ్మాయి రిప్లై ఇచ్చింది. ఏమిచ్చిందో నాకు అంత ఐడియా లేదు. సో లాస్ట్ కు వర్డ్ అయితే నువ్వేంటి నాకు చెప్పేది అని మా మమ్మీకి చెప్పింది. మా మమ్మీ వాయిస్ రికార్డ్ పంపిస్తే నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు చక్కగా ఉండు ముందు అని చెప్పింది. మా ఇద్దరు లైఫ్ స్టోరీ, నువ్వు మధ్యలో రాకు అని చెప్పింది. ఇంకా మా చిన్న తమ్ముడికి కోపం వచ్చేసరికి ఒక బూత్ తిట్టేసిండు, వాడు ఏదో చెప్పిండు, నువ్వేంటి అన్నట్టు మాట్లాడింది. నువ్వేంటి నా మా మమ్మీకి చెప్తున్నావు, నువ్వు చక్కగా ఉండు ఫస్ట్ అన్నట్టు వీడు చెప్పిండు. ఇది పెద్ద కొట్లాటే ఉంది ప్రసాద్, పెద్ద కొట్లాటే. ఇప్పట్లో తేలేటట్టు లేదు నిజంగానే. కొత్తలో మీ నాన్న నలిగిపోతున్నారు కదా పాపం, అటు కొడుకు. అదే కదా నేను మా డాడీకి అదే చెప్తున్నా, వాడు ఇప్పటికీ చెప్తున్నాడు, మీరందరు చెప్తున్నారు మా డాడీ అసలు ఏం చెప్పట్లేదు కదా, నేను ఇంటికి వస్తాను అని. సరే రా వచ్చి చూడు అని మేము చెప్తున్నాం. అవును, ఒకవేళ ఇంటికి తీసుకొస్తే అమ్మాయిని అంత సినిమా లేదు వాడికి, ఎందుకంటే వాడు అన్ని రాసి ముందే వెళ్ళిపోయిండు కాబట్టి. ఈవెన్ వాడు ఎక్కడ ఏ కోర్టుకి వెళ్ళినా నడవదు, ఎందుకంటే ఆ రోజు మా డాడీని పిలిచినారు వాళ్ళు, పోలీస్ స్టేషన్ లో పిలిస్తే వెళ్ళిండు డాడీ. వెళ్తే అక్కడ మాట్లాడిండ్రు, ఇలా ఇలా ఉంది కదా సిచ్యువేషన్, సో మీ కొడుకుకైతే అమ్మాయికి ఏజ్ లేదు. ఎంత అమ్మాయిది 17 సంథింగ్, 17 to 18 మిడిల్ లో ఉంది, 2-3 months డిఫరెంట్ ఉంది. సో ఇలా ఉంది కదా, మరి ఆ అమ్మాయిని ఏం చేస్తారు అన్నట్టు అడిగారు వాళ్ళు. మా డాడీ ఒకటే చెప్పిండు, మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, ఇంటికైతే నేను తీసుకెళ్ళను, ఆ అమ్మాయిని అయితే యాక్సెప్ట్ చెయ్యను అని. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళే ఉండాలి, మేమైతే తీసుకెళ్ళాము. వాళ్ళు చెప్పారు మీరు యాక్సెప్ట్ చేయకపోతే వీడిని జైలుకి పంపించాల్సి వస్తుంది అని. మీ ఇష్టం అని మా డాడీ వదిలేసి వెళ్ళిపోయాడు ఇంటికి. వదిలేసి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఒక 10 times కాల్ చేశారు, లేదు అబ్బాయి కదా ఇప్పుడు వాళ్ళు ఉంటామంటున్నారు కదా అని ఏదేదో రాయించుకొని పంపించేశారు మా డాడీని. ఇప్పుడు ఆస్తిలో వాటా ఉందా మీ తమ్ముడికి? మరి వాడు ఏమి వద్దని రాసి ఇచ్చేసి వెళ్ళిపోయిండు, అందుకే కదా వాడు ఇంటికి రావట్లేదు. లేకపోతే వాడే రాశాడు, మేం కాదు. మీకు ఎంత ఉంటుంది ఆస్తి? ఒకవేళ షేర్ వెళ్తే ఎంత వెళ్తుంది ఆయనకి? షేర్ వెళ్తుంది ఒక 5 acres అలా. పోల్ట్రీ ఉంది, ఒకటే ఉంది. డాడీ ప్లాన్ ఇంకొకటి కట్టించాలి, ఇద్దరికి ఒక్కొక్కటి అన్నట్టు. ఇద్దరికి ఒక్కొక్కటి కట్టించాలని ప్లాన్ ఉంటే వీడు ఇంకెట్లా చేసిండు. ఇప్పుడు ఇంకొకటి కట్టిస్తామంటే ఇంకా వాడు కొట్లాడతాడు, ఇంకొకటి ఉంది కదా నాకు ఒకటి కావాలి అన్నట్టు. సో ఇంకా ఏమి వద్దని ఆపేసిండు డాడీ. అయితే అటు సైడ్ అమ్మాయి వాళ్ళు ఈ ఆస్తి చూసే ఇదంతా వాళ్ళ మమ్మీ అదే కదా, వాళ్ళ మమ్మీ అదే సపోర్ట్. ఈవెన్ వాళ్ళ విలేజ్ లో వెళ్ళి అడిగినా గానీ మా డాడీకి చాలా పెద్ద పేరే ఉంది ఊర్లో. అంటే ఊర్లో ఫస్ట్ సెట్ అవ్వడం గానీ ఏదైనా కానీ డాడీకి చాలా ఇంకా హై లెవెల్లో ఉంది నేమ్ అన్నట్టు. సో అది వాళ్ళ ఇంకా పక్కనే కాబట్టి తెలిసే ఉంటుంది కదా. మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, నీకు అంతా ఉంది కదా, సో వీళ్ళంతా చూసే ఇది చేస్తున్నారు, నువ్వంతా ఏం కేర్ చేయర్లే అని. వాళ్ళ మమ్మీ సపోర్ట్, ఏది చెప్పినా తీసుకెళ్తారు లేవాలే అన్నట్టు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి పిల్లల్ని వాళ్ళు పోగొట్టుకోరు కదా. వాళ్ళకు పిల్లలు పుట్టినా ఎవరు పుట్టినా మా డాడీ యాక్సెప్ట్ చెయ్యరు, చేసినా నేను చెయ్యను. నువ్వు పెళ్లి చేసుకుని మీ అత్తలు ఇంటికి వెళ్ళిపోతావు కదా, అందుకే కదా ఉన్న ఆస్తి అంతా నా పేరు మీద రాయించుకుంటాను. నేను తీసుకెళ్ళడానికి కాదు, పెద్ద స్కెచ్ ఇక్కడ ఉంది, పెద్ద స్కెచ్ నేను తీసుకెళ్దామని కాదు. కాదు సీరియస్లీ ప్రసాద్, అమ్మాయిలు అందరు ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు అందరికి ఇన్ని తెలివితేటలు ఉంటే, ఇంత స్ట్రాంగ్ గా ఉంటే అసలు ఏ ఆడపిల్లకి కష్టాలనే ఉండవేమో అసలు. అదే కదా, ఎందుకు ఇట్లా మీరు మా అంకాలి. ఆస్తి మా డాడీ ఆస్తి నాకు ఉండాలని కాదు, ఎందుకంటే మా డాడీ సపోర్ట్ చాలా ఉంది, మామయ్య సపోర్ట్ ఎక్కువ. ఫస్ట్ మా డాడీ వాళ్ళు నాకు కట్నం ఇస్తా అంటేనే మా మామయ్య వాళ్ళు వద్దంటున్నారు. కానీ వాడు ఇట్లాంటి కొట్లాటలు పెడతాడు అని నేను, అంటే ఇంకేం అవ్వలేదు అలా అనుకుంటున్నాను నేను, కానీ మరీ అంత సాడిస్ట్ ఫెయిల్ అయితే కాదు నేను.
కాదు. బట్ ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ ఆలోచిస్తుంటారు. కోసం డాడీ అంతే. హ్మ్. నేను ఇప్పటికి ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను, హ్మ్. నీకెందుకురా ఇప్పుడు అమ్మాయితో అలా ఉన్నా కానీ మనం వదిలేసి రాలేము. హ్మ్. సో నువ్వు నీ ఇష్టంతో వెళ్ళిపోయినావు, నీది నువ్వు సెట్ అయి చూపించుకో. హ్మ్. అరే అబ్బాయి అలా ఇష్టంతో వెళ్ళిపోయినా కానీ వాడి కాళ్ళ మీద వాడు ఉన్నాడురా అన్నట్టు ఉంటది నేమ్. హ్మ్. సో నీది నువ్వు ఉండు, నీకు వచ్చేది ఏదన్నా ఉంటే తర్వాత ఉండు, హ్మ్. బట్ నీ కాళ్ళ మీద నువ్వు ఉండు అంతే. మీ నాతో మీ మాట్లాడాడు. తమ్ముడికి కూడా చాలా చిన్న ఏజే అనుకుంటా. ఎంతుంటది ఏజ్? 21 వాడికి. కదా! కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగానే ఉంటాయి. చాలా మీరేదైనా తక్కువ. సైకాలజిస్ట్‌గా లేదంటే ఎక్కడైనా చూపించాల్సిందే. నేను చాలా చూపించాను, చెప్తున్నాను కదా. వాడి వల్ల నేను 6 మంత్స్ శాలరీ అసలు ఇంట్లో ఇవ్వలేదు. నేను యాక్చువల్‌గా నా శాలరీ అసలు డాడీ 1 రూపీ కూడా అడగరు. హ్మ్. ఇప్పటికీ నాకు 40, 50 వస్తుంది మంత్లీ. హ్మ్. జిమ్ ఇది అది అంటే నాకు 40, 50 వస్తుంది. హ్మ్. 1 రూపీ కూడా డాడీ అడగరు. హ్మ్. నేనే ఇవ్వాలి ఫస్ట్. డాడీ నోటితో నాకు ఎమర్జెన్సీ ఉంది పప్పి ఇవ్వు అని అడిగిండంటే చాలు ఇంకా. హ్మ్. మళ్ళీ రిటర్న్ నాకు ఇవ్వాల్సిందే అమౌంట్. నేను అడిగాను బట్ డాడీ ఇచ్చేస్తాడు. కాదు, పైసలన్నీ ఏం చేస్తున్నారు మీరు చెప్పండి? నేను డాడీకి ఇచ్చేస్తాను. హ్మ్. బట్ డాడీ నోటితోని అడగొద్దు నన్ను. ఓకే. నేను ఇప్పుడు మళ్ళీ ఎంపీఎడ్ చేస్తున్నాను. హ్మ్. సో నా ఫీజే ఉంది 1 lakh. హ్మ్. చిన్న తమ్ముడు బీటెక్ చేస్తున్నాడు. హ్మ్. వాడిని యూఎస్ పంపించాలి 4 years లో. హ్మ్. వాడికి నేను ఇప్పుడు 6 lakhs పే చేస్తున్నాను. హ్మ్. రీసెంట్లీ 20,000 పే చేశాను మీ ఫస్ట్ ఆయన ఏం అడ్మిషన్స్ అని. చేస్తుంటాడు? తను ఫస్ట్ ఇప్పుడు తను కెనడా ప్రాసెస్ నడుస్తుంది. ఇంకో 1 month లో వెళ్ళిపోతాడు. ఎందుకని అందరు కెనడా వెళ్ళిపోతున్నారు మీ ఫ్యామిలీలలో? అర్థం మా కావట్లేదు. మమ్మీ ఫ్యామిలీ మొత్తం యూఎస్ లో ఉంది. హ్మ్. మా డాడీ రిలేటివ్స్ యూకేలో ఉన్నారు. హ్మ్. ఇంకా వీళ్ళంతా కెనడా ప్లాన్ ఉంది. అక్కడ పోయి ఎలా బతుకుతారో ఏమో నాకు అర్థం కాదు. నాకు హైదరాబాద్ వదిలేసి అసలు ఎటు వెళ్ళబుద్ధి కాదు. అక్కడ జస్ట్ పేరుకే ఉంటుంది వెళ్ళి మాస్టర్స్ చేస్తున్నాము అని. మేమని కాదు, ఎవరైనా గాని. హ్మ్. ఇప్పుడు నేను చాలా మందిని కనుక్కున్నాను. హ్మ్. అక్కడ వెళ్ళి చేసేది వర్కే. ఇప్పుడు ఇక్కడ నుంచి లోన్స్ తీసుకొని 40, 50 lakhs పే చేయాలంటే కష్టమే. అవును. అక్కడికెళ్ళి ఏదో పార్ట్ టైం చేస్తేనే ఇదంతా తీరేది. హ్మ్. సో అక్కడెళ్ళి అదే అక్కడ ఉన్న చేశాను. ఇక్కడ వాళ్ళందరిని వదిలేసి అలా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. అండ్ అది ఇంకొకటి, కష్టం. ఇది జిమ్ కోచ్ అన్నారు కదా! ఇప్పుడు చాలా మంది ఫీమేల్స్ ఏంటంటే జిమ్ చేయరు. అంటే అవును. ఇప్పుడు ఎడ్యుకేటెడ్‌గా ఉండి ఇప్పుడు ఎళ్తున్నారు చాలా మంది. కంపల్సరీ నీడ్ అంటారా ఫీమేల్స్‌కి ఎవరికైనా ఫిట్‌నెస్ అనేది? నీడ్ అంటే నీడే అది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు అరే ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఫీల్ అవుతారు. హ్మ్. అరే నేను ఇంట్లో ఉండి ఇంత లావైపోతున్నాను, ఎలా ఎక్కడికెళ్ళాలి? ఏ జిమ్‌కెళ్ళినా గానీ బాయ్సే ఉంటారు. వాళ్ళని చూస్తూ మనం చేయలేమని. హ్మ్. అలా అంటారు కానీ చాలా మట్టుకి ఇప్పుడు వుమెన్స్ జిమ్స్ కూడా చాలా ఉన్నాయి. హ్మ్. అలా ఫీల్ అవుతున్న వాళ్ళు మనం వుమెన్స్ జిమ్స్‌కి కూడా వెళ్లి జాయిన్ అవ్వచ్చు. ఆహా! జాయిన్ అవ్వచ్చు. కానీ ఫిట్‌నెస్ కంపల్సరీ మ్యాండేటరీ అంటారా? స్ట్రెంత్ స్ట్రెంత్ ఫీమేల్స్‌కి. ఇప్పుడు మనము ఎక్కడికన్నా ఈ నైట్ టైమ్‌లో ఏదన్నా జర్నీ చేస్తున్నా గానీ, ఇప్పుడు హ్మ్. వాడిని ఒక దెబ్బ కొట్టాలి అన్నా కానీ మనకైతే స్ట్రెంత్ ఉండాల్సిందే కంపల్సరీ. హ్మ్. ఇప్పుడు బాయ్స్ ముందైతే వాడొకటేసినా గానీ మనకంత ఉండదు రిటర్న్ ఇచ్చేంత. హ్మ్. వాడు చెయ్యి పట్టిండంటే మనం ఆగిపోతాం అక్కడికే. హ్మ్. బట్ మన సేఫ్టీ కోసం ఇదంతా ఉంటే బెటర్. హ్మ్. ఇప్పుడు జిమ్ జేసే వాళ్ళకంటే, జిమ్ చేయని వాళ్ళ దగ్గర ఎక్కువ బలం ఉంటుందా? చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ బలం ఉంటుందా? అలా ఏం ఉండదు. చేసినా చెయ్యకున్నా ఓకే. ఆ! అలా అనుకుంటే ఇంకా పల్లెటూరులో ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువుంటది. బలం. వాళ్ళు ఎక్కువ పని జేస్తారు గదా! ఆ! వీళ్ళు ఎప్పుడు ఏసీలలో పనిలోనే కూర్చొని ఉంటారు తింటారు. కదా! ఆ! ఇక్కడ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు ఏసీలో కూర్చొని తింటారు. ఎక్కడ బలం వచ్చిద్ది? ఫ్యాట్ పెరిగిద్ది. ఇదైతే డెఫినెట్‌గా ఇంకా రైట్ అనే చెప్పొచ్చు. హ్మ్. నేనెళ్తున్న ఇప్పుడు జిమ్‌లో అయితే ఒక్క మినిట్ అసలు ఇలా ఏసీ ఆఫ్ చేశామంటే అరుస్తా ఉంటారు. హ్మ్. ఏసీ లేదా? ఏసీ లేదా? అని. హ్మ్. కానీ మనం జిమ్ చేస్తున్న అసలు ఏ వర్కౌట్ చేస్తూ ఉన్నా గాని స్వెట్ అనేది బయటికెళ్తేనే కదా! హ్మ్. అది వెళ్ళకుండా అలానే ఏసీలో ఉంటే స్వెట్ ఏమొస్తది? మనం ఏం వెయిట్ లాస్ అవుతాం? హ్మ్. చాలా మట్టుకి మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం వర్కౌట్ చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. సో, క్యూర్ అయిపోతాయి హెల్త్ ఆ! ఇష్యూస్. మెంటల్ చాలా ప్రెషర్ మట్టుకి. గూడా పెరిగి కొంచెం ఆలోచన విధానం ప్రాసెస్ కూడా కాన్సంట్రేషన్ చాలా. ఎక్కువైతదేమో. చాలా. నీకు ఇప్పుడు అట్లనే మనం ఇంట్లో వచ్చినట్టుంది. స్పోర్ట్స్‌లోకి దునికే ఇదంతా ఇట్లా అయిపోయిందేమో అనిపిస్తుంది గజిబిజి అంతా. అమ్మో! స్పోర్ట్స్ అంటే అది చిన్నప్పటి నుంచే ఇంకా నేను స్పోర్ట్సే కాబట్టి అసలు నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా గాని ఇంత అజ్జకర్ర పిల్లని నేనేడ చూడలేదయ్యా నాయనా! నిజంగా చెప్తున్నా. ఇంత మొండేంట్రా బాబు! ఇంత మొండి ఎలా? అదే చెప్పా కదా మీ ఇందాక. నాన్న వల్లే నువ్వు ఇంత మొండిగా తయారయ్యావు. మీ నాన్నతో నేను మాట్లాడతాను. మాట్లాడండి. ఆ! మా ఏంటసలు? డ్యాడీ గూడా ఈవెన్ నేను ఏది చేసినా గాని రైట్ అనే చెప్తారు. మీరు ఏది మాట్లాడినా మా పప్పీ గదా! తన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటదిలే. తను ఏది చేసినా రైటే అంటారు. అదే మీ ఇంట్లో మగ పిల్లల్ని కూడా అదే అనొచ్చు కదా! ఆడపిల్లల్ని ఎందుకు అంటున్నారనేది నా డౌట్. నేను వాడిలాగా అమ్మాయిలతోని, అబ్బాయిలతోని తిరగట్లేదు కదా! నాకు తిరగడానికి టైం కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ అవును. ఆల్. నాకుండేది సండే. హ్మ్. ఆ సండే కూడా నేను 12, 1కి లేస్తాను. హ్మ్.
ఎందుకంటే డైలీ టైర్డ్ అయిపోతాను. 9-11 కలా పడుకుంటాను. ఇక తమ్ముడు నాతో పాటే ఉంటాడు. హయత్ నగర్ లో బీటెక్ చేస్తున్నాడు, నాతో పాటే ఉంటాడు. మార్నింగ్ అంటే నేను కుక్ చేస్తాను, నైట్ అంటే వాడే చేసేస్తాడు. ఒక చపాతీలు మాత్రమే నా కోసం ఉంచుతాడు, కర్రీ రైస్ అంతా వాడే చేసేస్తాడు. మళ్ళీ రీసెంట్ గా వాడికి అపెండిక్స్ అయింది 1 month బ్యాక్. మంచిగా ఉన్న వాడికి అన్ని అవుతున్నాయి. పర్లేదులే. ఇప్పుడు మీ లాస్ట్ అండ్ ఫైనల్ నేను అడుగుతున్నాను, మీ పెద్ద తమ్ముడు గురించి వస్తే యాక్సెప్ట్ చేయమంటారా? చెయ్యను. మనసు మారదంటారా? అసలు ఒకసారి కాకపోయినా ఒకసారి నా ప్రేమ రావట్లేదా మీ తమ్ముడి మీద? ఏడుస్తాను చాలా. ప్రేమ ఏముంది, ఈవెన్ దో మార్నింగ్ కూడా నేను స్టేటస్ పెట్టేశాను. వాడి పేరు చెప్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏం పేరు మీ తమ్ముడి పేరు? అఖిలేష్. ఓ అయ్యా అఖిలేష్, ఏందయ్యా ఈ గోసా? మా డాడీ సపోర్ట్ ఇప్పటికీ చెప్తున్నాడు, వదిలేసి వచ్చేసేరా అమ్మ. ఇప్పుడు ఇప్పుడు వదిలేసి పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా వదిలేసి వచ్చేస్తారు? ఇప్పుడు అంటే వాళ్ళ మమ్మీతో చెప్పు, నువ్వు ఉంటా అంటే నీది నువ్వు ఉండు, ఇంటి జోలికి రాకు, నా పరువు తీయకు అన్నట్టు. అమ్మో, కానీ కొంచెం ఎంతైనా పల్లెటూర్లలో ఇవన్నీ ఆలోచించాలి కదా, పరువు ప్రతిష్ట ప్రత్యేకత. హైదరాబాద్ సిటీలో అయితే ఆలోచించారు, బట్ పల్లెటూరులో కంపల్సరీ ఆలోచించాల్సిందే. ఇప్పుడు మనం 10 మందికి చెప్పే వాళ్ళము, మన ఇంట్లోనే అవుతే ఎలా ఉంటది? ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కాలంలో చాలా మంది పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని కూడా చేస్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే పిచ్చి పిచ్చి బట్టలు అంటే అది వేసుకునే దాంట్లో ఉంటుంది. ఈవెన్ దో వెస్టర్న్ డ్రెస్సెస్ నేను వేసుకుంటాను, బట్ మరీ అంత కాదు. ఫస్ట్ లో అంటే చిన్నప్పటి నుంచి ఇంకా అబ్బాయి లాగానే పెంచినారు నన్ను. మేము ముగ్గురం అక్క చెల్లెలం, నేను చిన్నదాన్ని సిస్టర్స్ లో, తర్వాత 2 తమ్ముళ్ళు. సో ఇంకా అప్పటి నుంచి నన్ను ఒక అబ్బాయి లాగానే పెంచినారు. ఈవెన్ నేను వేసుకుంటాను, బట్ మరీ అంతలా కాదు. బయట వేసుకోను, ఇంట్లో వేసుకుంటాను. ఈవెన్ నేను వేసుకున్న డ్రెస్సెస్ ఇన్స్టాలో పోస్ట్ చేసినా కానీ అది ఇంట్లో వేసుకొని పోస్ట్ చేస్తాను, కానీ అది వేసుకొని బయటికి వెళ్ళలేను. నేను చూసాను చాలా మట్టుకి ఇన్స్టాలో ఏదో వేసుకొని ఇలా చూపించుకోవడాలు అన్ని చూసాను, బట్ అది వాళ్ళకు ఉండాలి, మనం ఏం చెప్పలేం దాన్ని. ఓకే, మీరు ఎవరిని ఎక్కువ ఫాలో అవుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో? నాకు నేనే ఫాలో అవుతాను, ఇంకొకరిని ఫాలో అవ్వను. అంటే టైం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తారు రీల్స్ అని అట్లా ఏమన్నా? ఆ టైం ఉన్నప్పుడు నేను చూసుకుంటాను నా వ్యూస్ ఎంతవరకు వెళ్ళింది ఏంటి అని, అంతకు మించి ఇంకొకరిది చూడను. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు చాలా మంది లేడీస్ ఫిట్నెస్ గురించి మాట్లాడితే పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా చాలా క్యూర్ అవుతాయని విన్నాను, దాని గురించి చెప్పండి మాకు. దానికైతే మనము బటర్ఫ్లై అంటే మనం నార్మల్ గా ఇప్పుడు వస్తుంది కదా, ఇలా కూర్చుండి ఇలా అదైతే చాలా యూజ్ అవుతుంది. ఓకే, బటర్ఫ్లై అది చేయడము నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు అది చేస్తూ ఉన్నామంటే చాలా యూజ్ అవుతుంది మనకు. అంటే ఆ ప్రాబ్లం అనేది చాలా మటుకు క్యూర్ అయిపోతుంది మనకు, అసలు అంతగా ఉండదు. ఇప్పుడు అమ్మాయిలకి ఎవరికైనా అదే ఎక్కువ నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ దో జిమ్ లో కూడా నేను అడుగుతాను వాళ్ళకు ఎనీ హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళు చెప్తారు ఇదే పీసీఓడి అని. మళ్ళీ అడుగుతాం కూడా ఏమైనా టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా ఏంటి అని. జిమ్ లో కూడా మనకు నార్మల్ గా వర్కౌట్స్ ఇచ్చేయరు, ఫస్ట్ అది చూస్తారు. ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ అది కనుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్, నీ పెయిన్ ప్రాబ్లం ఉంది అంటే మనము నీకి సంబంధించి ఇవ్వకూడదు వాళ్ళకు. ఇచ్చామంటే మళ్ళీ అదొక ఎక్స్ట్రా హెడేక్ అయిపోతుంది మనకే, ట్రైనర్స్ కి. ఇక్కడ నువ్వు ఇది చెప్పావు అందుకే ఇలా అయ్యింది అని. మళ్ళీ ఫస్ట్ 7 days వరకు అయితే ట్రైనర్స్ వాళ్ళతో ఉంటారు. 7 days అని కాదు, నార్మల్ గా ఏ జిమ్ లో అయినా ఉంటారు, బట్ న్యూగా వచ్చే వాళ్ళని కూడా మనం ఇంకా వాళ్ళతోనే ఉండాలి కాబట్టి వాళ్ళని గైడ్ చేస్తా ఉండాలి కదా. సో చెప్పాలి ఇది ఇలా ఉంటుంది. మనం అరే జిమ్ లో జాయిన్ అయిపోయాను కదా, వెళ్ళగానే అంత వెయిట్ నేనే ఎత్తేస్తాను అన్నట్టు ఉండకూడదు. ఫస్ట్ మనం స్టార్టింగ్ మెల్లమెల్లగా వెయిట్ ని ఇంక్రీజ్ చేస్తా ఉండాలి. ఈ రోజు 1 kg లిఫ్ట్ చేసామంటే రేపు 2 kgs అలా, కానీ ఒకేసారి చేసేయకూడదు. చేసిన ఫస్ట్ డే అయితే చాలా పెయిన్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు చాలా మందికి బాయ్స్ కి ఏంటంటే ఎక్కువ హెవీ జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని వింటుంటాము. గర్ల్స్ కి అలా ఏమైనా వస్తుందా హెవీ వర్కౌట్ చేస్తే? ఉండదు. వర్కౌట్ చేయడం మనకు మంచిదే, హెవీ వెయిట్ మనం ఎందుకు లిఫ్ట్ చేస్తాము? అది అక్కడ ఆల్రెడీ ట్రైనర్స్ ఉంటారు. ఎవరైనా లేనప్పుడు కొందరు అలా చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు, కానీ అంతగా అయితే ఏముండదు. ఓకే, సో అంటే ప్రతి ఒక్కరు జిమ్ కి వెళ్ళాల్సిందేనా? ఇంట్లో చేసుకుంటే వర్కౌట్ కూడా సరిపోతుందా? చాలా మట్టుకి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, టైం కేటాయించారు. జిమ్ అయితే ఫీజు కడతారు కదా, ఉరుకుతారు. ఫీజు కడతారు కాబట్టి ఇంకా వెళ్ళాలి అన్నట్టు వెళ్తారు, అంతేగాని ఇది జిమ్ అయితే ఫీజు కోసం వెళ్తారు. ఇంట్లో అయితే టైం ఉంది కదా,
చేసుకోవచ్చులే రేపు ఈవినింగ్ చేసుకోవచ్చు, ఇంకా గంట తర్వాత అట్లా రోజంతా అయిపోతుంది కానీ చేసుకోరు. ఓకే. జనరల్‌గా అంటే జిమ్‌కి వెళ్ళలేని వాళ్ళంత స్టామినా లెవెల్స్ ఉండవు. కొందరికి చాలా మంది చాలా చేయడానికి. మట్టుకి. కొందరికి కాదు, చాలా. ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న వాళ్ళైతే హ్మ్. మా జిమ్‌లో అయితే చెప్పాలి అంటే 99% ముస్లిమ్సే ఉంటారు. హ్మ్. వాళ్ళు చెప్తారు, నేను అరే ఇంత లావున్నాను, వెయిట్ లాస్ అవ్వాలి అని. కానీ వాళ్ళు చేస్తారు. అది ట్రైనర్స్ ఉన్నంత మట్టుకి చేస్తారు. హ్మ్. వాళ్ళు వెళ్లారంటే అరే చేశాను కదా, చేస్తున్నాను కదా అన్నట్టు ట్రైనర్స్‌కే. కానీ మేమేంటి ట్రైనర్స్ కాబట్టి ఓకే, ఓకే చెయ్యి, తను ఏదైనా ఇంకా మేము నవ్వుతూనే చెప్పాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా అక్కడ జిమ్‌లో ఒకరి కింద పని చేస్తున్నాం కాబట్టి హ్మ్. వీళ్ళు మా గురించి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. హ్మ్. సో ఇప్పుడు మేము వాళ్ళతో నెగెటివ్‌గా మాట్లాడామంటే మాదక్కడ నెగెటివ్‌గా వెళ్తుంది. హ్మ్. అలా ఇది ఉంటుంది. కానీ జిమ్ అయితే చాలా బెనిఫిట్ మన గర్ల్స్‌కి. ఓకే. నార్మల్‌గా పార్క్ ఇలా ఎళ్తుంటారు గదా! మార్నింగ్ వర్కౌట్ అదంతా. వెళ్ళొచ్చు. అది కూడా ఇప్పుడు మనం వాకింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. నార్మల్‌గా జిమ్‌కి వెళ్ళడం కాకుండా హ్మ్. ఇంట్లో ఉండి మనము వాకింగ్ అండ్ ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఈ హ్మ్. బటర్‌ఫ్లై లాంటివి, హ్మ్. మళ్ళీ వేరే ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ ఇప్పుడు గర్ల్స్ అయితే ఆల్మోస్ట్ వెయిట్ లాస్ అవ్వడమే చేస్తున్నారు ఇప్పుడు. ఆ! చాలా అందరూ వెయిట్ బ్యూటీ లాస్. మీద కాన్సంట్రేషన్ చేస్తుర్రు. హెల్త్ మీదేమో గాని. వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, బ్యూటీగా ఉండాలంటే ఫస్ట్ మెయిన్ వాటర్ తాగాలి. ఓకే. ఫస్ట్ అన్నిటికి సొల్యూషన్ వాటరే అంటారు. వాటరే. ఓకే. వాటర్ తాగాలి. మళ్ళీ మనం వర్కౌట్ చేస్తా ఉంటే, వర్కౌట్ అని కాదు, ఇంట్లో ఉన్న ఏసీ, ఏ ఆఫీస్‌కెళ్ళినా ఏసీ అంటే మనం ఇంకా లావైతాం గానీ వెయిట్ లాస్ అయితే అవ్వము. ఓకే. మీరు స్వెట్ అనేది రావాలి కంపల్సరీ. హ్మ్. స్వెట్ అనేది వస్తేనే మన వెయిట్ లాస్, మన బాడీ అనేది స్టిఫ్‌గా ఉంటుంది. స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది మనకు. హ్మ్. స్టార్టింగ్‌లో జిమ్‌కెళ్ళినప్పుడు చాలా మందికేంటంటే, అరే! నా వల్ల అవ్వట్లే 1 వీక్ అయినా పెయిన్స్ ఉంటాయి. వాళ్ళింకా మబ్బుగా ఉంటారు. తర్వాత వాళ్ళేమైనా రికవర్ అయ్యే ఛాన్సెస్ నార్మల్‌గా ఉంటదంటారా? అదే మెయింటైన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వస్తారు. హ్మ్. అరే నేను వెయిట్ లాస్ అవ్వాలి, నేను చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే వస్తారు. హ్మ్. నేను చెయ్యలేను, నాతోని అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైతే వీక్లీ వన్స్, ట్వైస్ వస్తారు. హ్మ్. ఈవెన్ ఇప్పుడు మా జిమ్‌లో కూడా అలానే నడుస్తా ఉంటుంది. హ్మ్. హెల్త్ ఇష్యూ, సిక్ అయినా, ఫీవరు అని. ఓకే. ఇప్పుడు వన్స్ ఒకసారి జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపేస్తే లావయితారంట. అంటే అది అదైతే 50% అయితే ఓకే అది. హ్మ్. మనం ఇప్పుడు జిమ్ మానేసాము, ఇంట్లో చేసుకోవచ్చు కదా వర్కౌట్స్. హ్మ్. ఇప్పుడు నేను లావున్న వాళ్ళు ప్లాంక్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి చేసుకునేవే కదా అది. హ్మ్. జిమ్‌కి వెళ్లి చెయ్యాలి అట్లాంటివి ఏమి ఉండదు కదా. హ్మ్. చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. చేసుకోవాలనుకుంటే ఎక్కడన్నా చేయొచ్చు. హ్మ్. జిమ్‌కే వెళ్ళాలి, చెయ్యాలి అని ఏం లేదు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం. ఓకే. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో, హ్మ్. గూగుల్‌లో అండ్ ఇన్‌స్టాలో కూడా వస్తున్నాయి. బట్ సెర్చ్ చేసామంటే వచ్చేస్తుంది. కోచ్ లేకుండా అవన్నీ చేస్తే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా! రావా? ఇప్పుడు ఇన్‌స్టాలో చాలా మట్టుకి చూస్తున్నాం కదా, స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. హ్మ్. అది ఫాలో అవ్వచ్చు మనం. ఓకే. అదేం ప్రాబ్లమ్ అదేం లేదంటారు. ప్రాబ్లమ్ ఉండదు. యాహ్! సో, ఓకే. ఫైనల్‌గా నేనేం అడగదలుచుకున్నానంటే, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పొచ్చు ఈమె. చాలా మంది అమ్మాయిలు నిజంగానే ఆహ్, ఆల్రెడీ నా ఆహ్, వాట్సాప్ అదే ఉంటుంది. నా వాట్సాప్ డీపీ అంటే మీకిచ్చిన నంబర్ అది హ్మ్. నేను తెలియని వాళ్ళకిస్తాను. హ్మ్. ఇప్పుడు నేను ఊరికే నమ్మేయలేను కదా ఎదుటి వాళ్ళని. హ్మ్. సో, నా వాట్సాప్ డీపీ అనేది నేను ఫోన్ యూజ్ చేసి 8 ఇయర్స్ అవుతుంది మేబీ. 8, 9 ఇయర్స్. అప్పటి నుంచి నా డీపీ ఒకటే ఉంది. హ్మ్. డాడ్స్ ప్రిన్సెస్, డాడీ గురించే ఉంది కొటేషన్. హ్మ్. చేంజ్ చెయ్యను, చెయ్యలేను కూడా. ఓకే. సో, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అందరికి ఒక ఫైనల్‌గా ఏమైనా చెప్పండి మీ తరపు నుంచి. మమ్మీ డాడీనైతే కష్టపెట్టొద్దని చెప్తున్నాను నేను. మన కోసం వాళ్ళు ఇంత కష్టపడి మనల్ని ఈ ఏజ్ వరకు 18 ఇయర్స్ వరకు మనల్ని చిన్న పిల్లలా మోసి, తర్వాత మనకు 18+ వచ్చాక మనకేదో కొమ్ములొచ్చినట్టు వాళ్ళని వదిలేసి, నేనొకడిని లవ్ చేశానని వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మనం పేరెంట్స్‌తోని. హ్మ్. అరే నువ్వేంటి నాకు చెప్పేది డాడీ, నాకొక ఏజ్ వచ్చేసింది, నా గురించి నేను ఆలోచించుకునేంత నాకుందిలే అన్నట్టు చెప్తాం మనం. హ్మ్. కానీ డ్యాడీ అన్నప్పుడు, మమ్మీ డ్యాడీ అన్నప్పుడు మనకు 30 కాదు కదా, మనకు 50 ఏజ్ వచ్చినా గానీ వాళ్ళకి మనం చిన్న పిల్లలమే. వాళ్ళు కష్టపడేలా మనం ఏ పని చేయొద్దని నేను చెప్తున్నాను. యెస్. ఇదైతే నిజమే. చెప్పారు. నాకు ఈ విషయంలో తను చాలా నచ్చిందనమాట. కానీ కొంచెం మొండితనం తగ్గించుకుంటే బావుంటదేమో. మొండితనం చెప్పాను కదా, డ్యాడీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఒక్ ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళని కష్టపెట్టడం అది చాలా తప్పు. హ్మ్. ఇప్పుడు కొందరు పేరెంట్స్, నా ఫ్రెండ్సే ఉన్నారు. నేను ఫస్ట్ రాజస్థాన్ ఎళ్ళాను. వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్‌ని నేను చెప్పాను, రండి మీరు కూడా హ్మ్. తీసుకెళ్తాను అని. వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడితే అమ్మాయిని అంత దూరం పంపించమని చెప్పారు. హ్మ్.
ఈవెన్ మా డాడీ కూడా చెప్పారు, నేను మాట్లాడతానురా వాళ్ళ పేరెంట్స్ తోని, నువ్వు తీసుకెళ్ళు అని. కానీ అమ్మాయి చెప్పింది, మళ్ళీ మీ డాడీతో మాట్లాడిస్తే బాగోద్దు, వద్దులే, నేను డ్రాప్ అయిపోతాను, నువ్వు వెళ్ళు అని చెప్పింది. 9 మెంబర్స్ బాయ్స్ ఉంటే అమ్మాయి నేను ఒక్కదాన్ని. పర్లేదు. అది అంటే మా నిజామాబాద్ నుంచి నేను ఒక్కదాన్ని. తెలంగాణ నుంచి టీం వెళ్తాది. సో ఇక్కడికి వచ్చేసరికి 6 మెంబర్స్ అమ్మాయిలు ఉండే. సో అమ్మాయిలకి కోచ్ గా నేను వెళ్ళాను ఇక్కడ నుంచి. ఈవెన్ ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్తే కోచ్ గానే వెళ్తాను. ఇంకా ఆడే ఏజ్ లేదు, అయిపోయింది 25 కాబట్టి ఇంకా నేను సీనియర్ మీట్ ఆడాలి, అయిపోయింది. ఓకే, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక గర్ల్ గా ఇంత అచీవ్ చేస్తున్నారు, కానీ ఇంకా అక్కడే ఆగిపోతున్నారు, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా చాలా వెళ్తున్నాను, ఆగిపోవట్లేదు, వెళ్తున్నాను. ఇప్పుడు నేను జిమ్ ట్రైనర్ గా అంటే ఇంకా నేర్చుకుంటున్నాను నేను అక్కడ. సో సెల్ఫ్ గా నేను ఏదన్నా చేసుకోవచ్చు అని. స్కూల్ అయితే బాగుంది, నాకు హాఫ్ డే వరకే ఉంటుంది, స్కూల్లో ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మార్నింగ్ 9:30 to 2:30. 8:30 మార్నింగ్. ఇప్పుడు టైమింగ్స్ చేంజ్ అయింది. బిఫోర్ 8:30 ఉండే, 8:30 to 2:30 ఉండే, ఇప్పుడు 8 to 2:15. ఓకే, సో ఇలాగే మీరు అంటే ఏమంటారు, ఇన్ఫర్మేటివ్ వీడియోసే కాకుండా అమ్మాయిలకి ఉపయోగపడే వీడియోస్ కూడా, ఇంకా అంటే మీ బుర్రలో చాలా ఉంది ఇన్ఫర్మేషన్. సో అదంతా యూజ్ అవుతుంది చూసే వాళ్ళు ఒక్కరిద్దరు మాత్రం చాలా బెటర్ అనిపిస్తుంది. కాబట్టి మా కోసం ఆ వీడియోస్ కూడా చేసి మీరు ఇన్స్టాలో పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ యోగా ఎందుకు చేయాలి, జిమ్ ఎందుకు చేయాలి, దేనికి యూస్, అండ్ దట్ చాలా మంది అమ్మాయిలు భయపడుతుంటారు బయటకు వెళ్ళాలన్నా కానీ. బట్ వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకొని బయటకు వెళ్ళి ముందుకెళ్తేనే మనం ఒక రోజుకి ఇక్కడ నించుంటాం. సో అలాంటి రిలేటెడ్ వీడియోస్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ చెప్తేనే ఇంకొకరు స్ట్రాంగ్ ఉమెన్ లాగా తయారవుతారు. కాబట్టి తప్పకుండా తీస్తాను. అది ఆల్రెడీ నేను మొన్న రీసెంట్ గా ఒక వీడియో తీద్దాం అనుకున్నాను, అమ్మాయిల గురించి కాదు, డిపార్ట్మెంట్ కి సంబంధించి. బట్ అది తీయలేదు నేను. ఏంటది? నేను ఆ రోజు ఎక్కడ ఇంటికో సంథింగ్ ఎక్కడికో వెళ్తున్నాను, నేను బైక్ మీదనే వెళ్తున్నాను. మా ఫ్రెండ్ అత్తాపూర్ 100 పిల్లర్ దగ్గర ఉంటుంది తను. ఇక్కడ అది ఏరియా ఏదో ఉంది, నేమంత ఐడియా లేదు. 100 పిల్లర్ దగ్గర ఉంటుంది. వాళ్ళ సిస్టర్ కి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నాకు అది మునగాకు తెచ్చివ్వమని చెప్పింది. నా ప్రీవియస్ స్కూల్ వాచ్మెన్ నాకు మునగాకు తెచ్చి ఇచ్చిండు. సో అది నేను వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి వెళ్తా ఉంటే దారిలో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. అది డిపార్ట్మెంట్ అంటే ఇంకా పోలీస్ అని ఉంది, కార్ అంటే ఇంకా అది డిపార్ట్మెంటే కదా. కానీ అబ్బాయి పడిపోయిండు, వాడెందుకు భయపడి ఉరికిండో నాకు అర్థం అవ్వలేదు. మిస్టేక్ ఏమో కార్ డ్రైవ్ చేస్తున్న ఆ పోలీస్ది, లోపల ఎస్ఐనో సంథింగ్ ఎవరో ఉండే, మిస్టేక్ వాళ్ళది. బట్ తనకు దెబ్బ తగిలింది, అసలు నడవలేకపోతున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న తను మాత్రం బైక్ తీసుకుని వెళ్ళిపోయిండు. పడ్డ అబ్బాయి మాత్రం అక్కడే ఇలా ఇలా అనుకుంటా అక్కడే ఉన్నాడు. నేను జస్ట్ దిగి ఇలా వెళ్దాం అనుకున్నా, ఆ లోపు అబ్బాయి నేను ఓకే, ఆ బైక్ ఆపా నేను, నేను ఓకే అక్క అంటే ఇంకా వెళ్ళిపోయాను. కానీ ఆ కార్లో నుంచి దిగి అబ్బాయికి ఎలా ఉంది ఏంటి అని చూడలేదు తను. కానీ డిపార్ట్మెంట్ పైన తీయడం బాగోదని ఆగిపోయాను నేను. ఎందుకంటే మనం వాళ్ళని నమ్మే కదా మనం ఉన్నది, మనల్ని ఇప్పుడు రక్షిస్తున్నారు అంతా అంటే వాళ్ళే అలా చేసేసరికి ఇంకా నేను తీయలేకపోయినా. ఓకే, తీసుకోలేకపోయారు. కొంచెం సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్, హార్ట్ సెన్సిటివ్ ఇది. సో కాబట్టి ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మంచి విషయాలు చెప్పారు, బట్ కొంచెం మొండితనం, ప్రేమ ఉంది కానీ బయటికి చెప్పట్లేదు. ఇంకా అది ఎక్కువ మాట్లాడుతూ ఉంటే నేను ఏడ్చేస్తాను ఇక్కడ. ఏంటి మీరు ఏడుస్తారు ఉన్నా? చాలా. నమ్మొచ్చా? చాలా. ఎదుటోళ్ళని అంత లేదు, జస్ట్ నేను 2 days నిన్ననే ఏడ్చాను. ఈ రోజు మార్నింగ్ మళ్ళీ తమ్ముడు, నిన్న నాకు అంటే స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి స్కూల్లో, అందులో దూకుతున్నాను, ఇంకా ఎక్కువ అవుతుంది నాకు ఫీవర్, కోల్డ్. ఇంకా ఆ రోజు నిన్న అసలు వంటనే చేయలేదు, తినలేదు కూడా నేను. నిన్న మా బ్రదర్ వచ్చారు, అంటే ఖత్తర్లో నుంచి వచ్చారు. ఇంటి నుంచి 3 days నుంచి వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇక్కడ ఫ్రెండ్స్ తో ఉన్నారు. సో నిన్న నా దగ్గరకు వచ్చారు, తనే వంట చేశారు పాపం, తను చేస్తే నేను తిన్నాను నిన్న. ఓకే, సో ఎస్, సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసారు కదా, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పాలనుకుంటున్నాను, బట్ అది ఆలోచిస్తున్నా చెప్పాలా వద్దా అనేది. అయ్యో చెప్పండి, మీరెందుకు భయపడుతున్నారు? మీరు అసలు భయపడరు కదా. మీకు ఎవరైనా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అసలు వాళ్ళకి భయపడొద్దని చెప్తున్నాను. మీకు ఎవరైనా ఏదైనా చేసి ఉంటే డైరెక్ట్ గా చెప్పేయండి, ఎందుకంటే నేను ఒక మిస్టేక్ చేశాను అందులో. ఏమైంది? ఒకరిని చాలా నమ్మాను, అమ్మాయినే, అబ్బాయి కాదు, అమ్మాయినే. బట్ నేను నమ్మాను, అది మా ఫ్రెండ్ కి జరిగింది.
మా ఫ్రెండ్‌కి ఏం జరిగిందంటే వాళ్ళ హస్బెండ్ సంథింగ్ ఏదో చెప్పారు. తనకేదో చెప్పారు. సో, తనకు తెలవడానికని తన దాంట్లో స్టోరీసో సంథింగ్ ఏదో పెట్టుకుంది. హ్మ్. బట్ తనకది అర్థం గాక తనేదో చేసింది అన్నట్టు అనుమానాలు. కానీ తన దగ్గర అన్నీ ఉన్నాయి. బట్ అది ఎందుకు అంత పెద్దగా హైలైట్ చేయడం అన్నట్టు ఆగిపోతుందంతే. అమ్మో! చాలానే ఉన్నాయిరా. మీరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కెళ్తే వేరేలా ఉండేదేమో కథ. పాపం నేను వదిలేసాను లాస్ట్ బతికిపోయారు వరకు వెళ్ళి. జనాలు. మనం కూడా బతికిపోయాం. ప్రసాద్ మనం బతికిపోయాం ఇవాళటికి. యెస్. థాంక్ యూ సో మచ్.